నమస్తే. నా డాక్టర్ రాణి లక్ష్మీనారాయణ శర్మ నా ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గతంలో అనగా 1988 ఆ ప్రాంతాలలో DD8లో దూరదర్శన్లో ఒక పాట వచ్చేది, వసంతం మీద పాట. ఆ వసంతం మీద పాట నేను అప్పట్లో డిగ్రీ ఆ రోజుల్లో ఈ పాట పాడినప్పుడల్లా కూడా ఒక ఎన్ని స్టేజ్ల మీద వెళ్ళి పాడితే అన్ని ఫస్ట్ ప్రైజులు కొట్టుకురావడం అనేటటువంటిది జరిగింది అప్పట్లో కాలేజీ రోజుల్లో. ఆ పాట ఇప్పుడు మీ ముందర పాడుతున్నాను. ఈ పాటని ఇది మోహన రాగం ఆదితారం, వసంతం మీద పాట. ఈ పాటను రచించిన వారు కొంపెల్లి శివరాం గారు, అలాగే స్వరపరిచినటువంటి వాళ్ళు మధురాంతకం రాజారాం గారు, అలాగే ఈ పాటను పాడినటువంటి వారు సినీ గాయని అయినటువంటి ప్రముఖ గాయని గారు అయినటువంటి వాణి జయరాం గారు. అయితే ఇది మీ ముందర పాడడం జరుగుతుంది. ఓహో వసంతమా నవ జీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమ సుమబాల పరిమళ విలాసమా. ఓహో వసంతమా నవ జీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమ సుమబాల పరిమళ విలాసమా. వీచిన తిమ్మెర ఊసులలో కలబోసిన బలపుల గుసగుసలో, వీచిన తిమ్మెర ఊసులలో కలబోసిన బలపుల గుసగుసలో, వాచులు కమ్మల కిలకిలలో రసవీచి కెలగెసే స్వరధ్వనిలో, వాచులు కమ్మల కిలకిలలో రసవీచి కెలగెసే స్వరధ్వనిలో. వసంతమ నవజీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమ సుమబాల పరిమళ విలాసమా. వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న జాజి పూజాతరలో, వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న జాజి పూజాతరలో, ఝుమ్మని తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కలనాలు, ఝుమ్మని తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలు. వసంతమ నవజీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమ సుమబాల పరిమళ విలాసమా. ఆమని ఈ ముని వాకిటిలో సుమభామిని ఘుమ ఘుమలాస్యములో, ఆమని ఈ ముని వాకిటిలో సుమభామిని ఘుమ ఘుమలాస్యములో, అన్నుల కన్నుల జల్లులలో విరజిల్లిన తేనెల వెల్లువలో, అన్నుల కన్నుల జల్లులలో విరజిల్లిన తేనెల వెల్లువలో. వసంతమ నవజీవన మోహన వికాసమా, భావుక పులకిత హృదంతమ సుమబాల పరిమళ విలాసమా, సుమబాల పరిమళ విలాసమా, సుమబాల పరిమళ విలాసమా. నమస్తే. ఈ పాట గురించి ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను. గతంలో అంటే నేను నాగూర్ బాబు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సినిమా గాయకుడు నాగూర్ బాబు, ఆయన నేను క్లాస్మేట్స్. లలితా సాగరి గారు మేమంతా క్లాస్మేట్స్. అలాగే సునీత గారు, ఇప్పుడు ఉన్నటువంటి సరిగమప సునీత, ఉపద్రష్ట సునీత గారు, అప్పట్లో గతంలో మేము తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఈ పాటని ఆవిడ అడగగా ఆవిడకి నేను ఒక అరగంటలో చెప్పడం జరిగింది. ఆవిడ మంచి గాయని కాబట్టి ఆ తర్వాత సినిమా రంగ ప్రవేశం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ వేళలో నీవు ఏం చేస్తున్నావు అనే పాటతో. కాబట్టి దానికి ముందుగా కొద్ది మాసాల ముందుగా ఈ పాట ఆవిడ నా దగ్గర నేర్చుకోవడం జరిగింది అని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. ఈ సందర్భంగా ఆవిడకి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నా సహచరులైనటువంటి మనో గారికి కానీ, సునీత గారికి కానీ, లలితా సాగర్ గారికి కానీ
అలాగే మిగతా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ డాక్టర్ రాణి లక్ష్మీనారాయణ శర్మ. నమస్తే.